హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే ఎడ్యుటెక్. చాలా రోజుల నుండి వీడియోస్ అయితే రావట్లేదు కదా, కొంచెం డిలే అయింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది ఏంటి అంటే, మహిళలందరికీ 2500 ఇస్తా అన్నారు కదా తెలంగాణ గవర్నమెంట్. సో రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి, ఎలాంటి పెన్షన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సేవలు కొనసాగించాలని అయితే నిర్ణయించుకున్నారు. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఎలాంటి పెన్షన్స్ తీసుకొని వాళ్ళైతే ఇందుకైతే అర్హులుగా భావిస్తున్నారన్నమాట. సో దేనికైనా రేషన్ కార్డ్ని కన్సిడర్ చేయడం వల్ల రేషన్ కార్డ్ అనే నిబంధన కూడా తొలగించాలి. ఇన్ కేస్ రేషన్ కార్డు లేని వాళ్ళలో కూడా పేదవాళ్ళు కూడా ఉంటారు. ముందు రేషన్ కార్డ్స్ అయితే జారీ చేయాలని మాత్రం డిసైడ్ అయ్యారన్నమాట. ఇంకా నెక్స్ట్ డేట్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పటి నుండి షీ టీమ్స్ అవి ఇవి ఉన్నాయి కదా ఉమెన్ సేఫ్టీ కోసం. సో ఏపీలో జగన్ వాళ్ళు ఆల్రెడీ దిశ అని ఒకటి అయితే తీసుకొచ్చారు సేఫ్టీ యాప్ను. సో దాన్ని ఉమెన్ సేఫ్టీ యాప్గా చేంజ్ చేశారన్నమాట. ఈ ఫీచర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడానికైతే ముమ్మరంగా కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్న మీద. ఖచ్చితంగా ఫస్ట్ అయితే రేషన్ కార్డ్స్ అప్డేట్ చేసిన తర్వాతనే పెన్షన్స్, రుణమాఫీ ఇవన్నీ అప్డేట్ చేయాలని మాత్రం చూస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.